హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రజిత రుచులు. చాలా రోజుల తర్వాత కుకింగ్ వీడియో చేస్తున్నాను. ఈరోజు నేను చూపించే రెసిపీ టమాటో రైస్. ఇది ఈజీగా సింపుల్గా 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్రొద్దున్నే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకైనా స్కూల్ పిల్లలకైనా లంచ్ బాక్స్లోకి ఈజీగా రెడీ చేసి పెట్టవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీనికోసం పెద్దగా కష్టపడాల్సిన పని లేదు. ఒక 4 టమాటాలు ఉంటే సరిపోతుంది. టమాటాలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే పోపు కావాల్సిన ఆనియన్స్, మిర్చి, వెల్లుల్లి, కరివేపాకు అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ముందుగా మనం అన్నం వండి పెట్టుకోవాలి. వండిన అన్నాన్ని కాస్త చల్లార పెట్టుకుందాం. అన్నం చల్లారేలోపు మనం తాలింపు వేసుకుందాం. ముందుగా బాణీ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసుకోవాలి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి, ఆనియన్స్, తరిగిన పచ్చిమిర్చి, కాస్త కరివేపాకు అన్నీ ఫ్రై చేసుకోవాలి. ఇందులో కాస్త అల్లం పేస్ట్ కూడా వేసుకుంటున్నాను, అది ఆప్షనల్ మాత్రమే. అలాగే కాస్త పసుపు అన్నీ వేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి. ఈ టమాటాలు అనేవి మంచి రెడ్ కలర్వి పండినవి తీసుకోవాలి. అప్పుడే మనకి తొందరగా మగ్గిపోతాయి. అలాగే మనకి రైస్ కూడా జ్యూసీగా చాలా బాగుంటుంది. అలాగే ఇవి త్వరగా మగ్గిపోవడానికి నేను సాల్ట్ కూడా వేస్తాను. ఈ సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని మనం మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. సాల్ట్ వేయడం వల్ల తొందరగా మగ్గిపోతాయండి. ఇదిగోండి, తొందరగా మనకి మెత్తబడిపోయాయి. మంచిగా మెత్తగా అయిపోవాలి. ఇలా మెత్తగా అయిపోయిన తర్వాత దీనికి సరిపడా కారం వేసుకోవాలి. కారం మంచి స్పైసీగా ఉంటే బాగుంటుందండి. నేనైతే స్పైసీగా తింటాను కాబట్టి కొంచెం ఎక్కువ వేస్తాను. కారం తక్కువ తినేవాళ్ళు కాస్త తగ్గించి వేసుకోండి. ఎందుకంటే మనం ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా వేసుకున్నాము, దాన్ని చూసి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ధనియాల పొడి వేస్తున్నాను. ఇది వేయించుకున్న ధనియాల పొడి అండి. ఇందులో నేను గరం మసాలా కూడా మిక్స్ చేశాను. అలాగే కాస్త బిర్యానీ మసాలా కూడా వేసాను. ఎందుకంటే దాని ఫ్లేవర్ చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇందులోకి మనం చల్లారి ఉంచుకున్న రైస్ని వేసుకుందాం. ఈ రైస్ అనేది ఇద్దరికి సరిపోతుంది. ఇది అన్నం మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా మన టమాటా కర్రీ అనేది రైస్ మొత్తం పట్టేలా కలుపుకోవాలి. అన్నం చల్లార పెట్టుకున్నాం కాబట్టి అన్నం అనేది విడివిడిగా ఇలా పొడి పొడిగా ఉంటుంది. వేడన్నమే కాబట్టి మనం ఎక్కువ వేడి చేయాల్సిన పని లేదు. అలాగే లాస్ట్లో కాస్త కొత్తిమీర వేసుకొని ఒక్కసారి కలుపుకొని సర్వింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది అప్పటికప్పుడు ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు. నేనైతే పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఇలా పెడతానండి. చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అంతేనండి, వేడిగా ఎంతో టేస్టీ అయిన టమాటా రైస్ రెడీ అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.